మీరు చూస్తున్నారు కదండి, ఇది మా గిరిజనుల యొక్క చెక్క తిరగలండి. ఈ చెక్క తిరగలు ఎలా ఉపయోగపడుతుంది అంటే, మధ్యలో అన్నది హోల్ ఉంది కదండి, ఆ హోల్ అన్నది మనం చిరుధాన్యాలన్నీ వేసుకోవాలి. వేసిన తర్వాత మనం ఇలా రౌండ్గా తిప్పాలండి. ఈ చెక్క తిరగల మీద మనకి తిప్పడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ చిరుధాన్యాలు అన్నది పూర్తిగా నలిగిపోవండి, పై ఉన్న పొట్టు మాత్రమే మనకి బాగా నలుగుతుంది. ఇలాంటి చెక్క తిరగలు మనకి ఎక్కువగా ఎక్కడ కనబడతాయి అంటే అరకు, పాడేరు, లంబసింగి ఈ సైడ్ ఎక్కువగా మనకి కనబడుతుంటాయండి. ఇది రాయి తిరగలండి. ఈ రాయి తిరగలని దేని కొడతారంటే, పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు అన్నది ఆడించడానికి అన్నది వాడతారండి. అంటే మీరు మిల్లికి పట్టుకెళ్ళి ఎలాగైతే ఆడిస్తారో అలాగే ఈ రాయి తిరగలు అన్నది వాడతారు. ఈ రాగులు అనేది ఈ కొప్పులు అనేది ఇలా పోసుకోనండి. ఇలా పోసిన తర్వాత ఇలా తిప్పుతారు. ఇలా తిప్పిన తర్వాత ఏంటంటే ఈ రాగులకి అనేది బరువు పడుతుంది కాబట్టి మెత్తగా మనకి చాలా మెత్తగా పిండి అన్నది కింద అన్నది పడడం జరుగుతుంది. ఇవి చూపిస్తాను, ఇదిగోండి చాలా మెత్తగా ఉంది. మిల్లులో ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా ఉంది. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి గంట సింబల్ నొక్కండి. కొత్త వీడియోస్ అన్ని మన ఛానల్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి.